సో గైస్ చాలా మంది నన్ను అడుగుతుంటారు సార్ ఒక షాంపూ అండ్ కండిషనర్ని ఏ విధంగా యూజ్ చేయాలి. హలో గైస్, నా పేరు సూరజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో గైస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక షాంపూ ఒక కండిషనర్ని ఏ విధంగా యూజ్ చేయాలి ప్రాపర్లీ అండ్ పర్ఫెక్ట్లీ. సో గైస్ చాలా మంది నన్ను అడుగుతుంటారు సార్ ఒక షాంపూ అండ్ కండిషనర్ని ఏ విధంగా యూజ్ చేయాలి. సో గైస్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒక షాంపూ ఒక కండిషనర్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా యూజ్ చేయాలి. సో గైస్ ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో గైస్ మరి మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలి. అండ్ ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే పర్సనల్గా మాట్లాడాలనుకుంటే అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో గైస్ మరి వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్ షాంపూ అండ్ కండిషనర్ని ఏ విధంగా యూజ్ చేయాలి ప్రాపర్గా అండ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా యూజ్ చేయాలంటే, సో గైస్ అందరికీ షాంపూ యూజ్ చేయడం వచ్చి ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తారు. కానీ చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే కండిషనర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో గైస్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీరు బాతింగ్ చేసేటప్పుడు అంటే స్నానం చేసేటప్పుడు ఫస్ట్ మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. మీ బాడీ అంతా ఏ విధంగా వాష్ చేసుకుంటారో మీ హెయిర్ని పూర్తిగా వాష్ చేసుకోవాలి. మీ హెయిర్ని తడపాలి. అండ్ తడిపిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ షాంపూ తీసుకోవాలి. సో గైస్ షాంపూ ఎంత తీసుకోవాలి, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ యూజ్ చేయండి. కొంచెం షాంపూ తీసుకోండి, మీ హెయిర్కి సరిపడే షాంపూ తీసుకోండి. షాంపూ తీసుకున్న తర్వాత పూర్తిగా అప్లై చేసుకోండి అండ్ పూర్తిగా మసాజ్ చేయండి, బాగా మసాజ్ చేయండి. సో గైస్ దానివల్ల ఏమవుతుంది, కొంచెం నొరగ అనేది వస్తుంది. సో ఏం చేస్తుందంటే మీ స్కాల్ప్ మీద ఉన్న మొత్తం డస్ట్ పొల్యూషన్ ఇంప్యూరిటీస్ లాంటివి ఫంగస్ లాంటివి ఏమన్నా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న అవన్నిటిని షాంపూ అనేది రిమూవ్ చేసేస్తుంది. సో ఇది షాంపూ ఒక పని. సో గైస్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు బాడీకి సోప్ అనేది అప్లై చేయకండి. షాంపూ రాసేటప్పుడు ఓన్లీ షాంపూ అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీ షాంపూని రిమూవ్ చేసేయండి, వాటర్తో పూర్తిగా రిమూవ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ కండిషనర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి. సో గైస్ షాంపూని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలంటే కండిషనర్ అనేది తీసుకోవాలి. సో గైస్ కండిషనర్ ఎంత తీసుకోవాలి, ఒక కాయిన్ సైజ్ తీసుకోవాలి. అంటే కొంచెం తక్కువే కాదు అలానే కొంచెం ఎక్కువ కాదు, మీ హెయిర్కి సరిపడే అంత తీసుకోవాలి. సో గైస్ ఇది కండిషనర్ అనేది షాంపూలా ఉండదు. ఎందుకంటే షాంపూ అనేది ఎక్కువ నొరగ అనేది వస్తుంది, అంటే ఎక్కువ ఫోమ్ అనేది వస్తుంది. కానీ కండిషనర్ యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్కువ ఫోమ్ అనేది రాదు. సో గైస్ కండిషనర్ని చాలా మంది ఎలా యూజ్ చేస్తారంటే ఒక షాంపూలా యూజ్ చేస్తారంటే ఎక్కువ తీసేసుకుని మొత్తం హెయిర్ అంతా బాగా రబ్ చేసేస్తారు. సో అది చేయకూడదు. ఎందుకంటే కండిషనర్ అనేది ఏంటంటే మీ హెయిర్ని కండిషన్ చేయడానికి, అంటే మీ హెయిర్ పార్టికల్స్ అంటే మీ హెయిర్ ఏమన్నా కొంచెం డ్యామేజ్ అయిపోయినా డ్రై అయిపోయినా స్మూత్గా లేకపోయినా హెల్తీగా లేకపోయినా కండిషనర్ అనేది యూజ్ చేయాలి. కండిషనర్ యూజ్ చేసిన తర్వాత మీ హెయిర్ అనేది మంచిగా స్మూత్ అవుతుంది, షైనీగా కనిపిస్తుంది అండ్ కొంచెం హెల్తీగా ఉంటుంది. సో మీరు కండిషనర్ని షాంపూలా యూజ్ చేయకూడదు. కండిషనర్ని మీరు ఏం చేయాలంటే ఓన్లీ పైనే రాయాలి, అంటే మీ హెయిర్కే రాయాలి. ఒకవేళ మీరు లేడీస్ అయితే మీ హెయిర్ పెద్దగా ఉందంటే ఓన్లీ మీ హెయిర్కే అప్లై చేయాలి కండిషనర్. అలా అని చెప్పి స్కాల్ప్కే అప్లై చేసి బాగా మసాజ్ చేయకూడదు. ఓన్లీ మీ హెయిర్ ఏదైతే ఉందో దానికే పూర్తిగా అప్లై చేసి 2 minutes వరకు ఉంచాలి. సో 2 minutes వరకు ఏ విధంగా ఉంచాలి, ఇక్కడే ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే కండిషనర్ని అప్లై చేసిన తర్వాత మీరేం చేయాలంటే మీ బాడీకి సోప్ అనేది అప్లై చేసుకోండి అండ్ మీ ఫేస్కి ఫేస్ వాష్ అనేది అప్లై చేసుకోండి. సో ఈ ప్రాసెస్లో ఈజీగా 1-2 minutes పడుతుంది అండ్ ఆ టైంలో మీ కండిషనర్ అనేది పని చేసేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మీ హెయిర్ని వాష్ చేసుకోండి, మొత్తం పూర్తిగా వాష్ చేసుకోండి. అండ్ వాష్ చేసుకున్న తర్వాత మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి, మీ హెయిర్ మంచిగా స్మూత్గా అవుతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు కండిషనర్ అప్లై చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత మీ ఫేస్ కొంచెం జిడ్డుగా అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఒకసారి మళ్ళీ ఫేస్ని ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి. మీ ఫేస్ కూడా మంచి రిజల్ట్గా వస్తుంది, ఆయిల్ ఫ్రీ లుక్ ఉంటుంది. ఎందుకంటే కండిషనర్ అప్లై చేసిన తర్వాత కండిషనర్ని వాష్ చేసిన తర్వాత అది ఏదైతే ఉంటుందో మీ బాడీకి వెళ్తుంది అండ్ మీ బాడీ కొంచెం జిడ్డుగా అయిపోతుంది. ఎందుకంటే అందులో నురగ అనేది ఉండదు కాబట్టి అది మీ ఫేస్ని మీ బాడీని కొంచెం జిడ్డు అనేది చేసేస్తుంది. సో ఆ జిడ్డుని రిమూవ్ చేయడానికి ఆ ఆయిలీనెస్ని రిమూవ్ చేయడానికి ఒకసారి మళ్ళీ సోప్ అనేది అప్లై చేసుకోండి, మళ్ళీ ఫేస్ వాష్ అనేది అప్లై చేసుకోండి. సో గైస్ ఈ విధంగా ఈ షాంపూ అండ్ కండిషనర్ని పర్ఫెక్ట్గా అప్లై చేయాలి. సో గైస్ నాకు తెలిసి షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయడం 90% వాళ్ళకి వచ్చు, కానీ చాలా మందికి తెలియదు. 10% వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేశాను. సో గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అని నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ తెలుగులో కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీరు నాతో ఏదైనా డౌట్ కావాలనుకుంటే సో ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్ నుంచి పిక్ చేశాను. సో అక్కడికి వెళ్ళి మీరు నాకు మెసేజ్ చేయండి. ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే వీడియో మీకు చెప్పండి, నా వీడియో మీకు కోసం రెడీ చేస్తాను. సో గైస్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.